పూజలో ఉపయోగించే పుష్పాలు కావచ్చు, పత్రాలు కావచ్చు, వాటిని ఎందుకు ప్రత్యేకంగా ఉంచుతారు? ఇది మంచి విషయము. మనకు ప్రకృతిలో ఎన్నో రకాలైన పుష్పాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన పత్రాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏది పడితే అది భగవంతునికి సమర్పిస్తామంటే కుదరదు. ఎందుకొరకు అంటే సమాజంలో కూడా ఎన్నో ఆకులు ఉన్నాయి, ఎన్నో పదార్థాలు ఉన్నాయి, ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఉన్న వస్తువులన్నిటిని మనం ఇంట్లో వంటింట్లోకి తెచ్చుకొని వండుకొని తింటామా? అంటే ఈ వస్తువు తినొచ్చా, ఈ వస్తువు తినకూడదా, ఈ వస్తువు ఎంత ప్రమాణంలో తీసుకోవాలి, ఈ ఎంత ప్రమాణాన్ని దీన్ని పాటించాలి, శరీరానికి ఏ సమయంలో ఏదైతే మేలు చేకూరుస్తుంది అనేటటువంటిది మనము ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే పూజలు చేసేటప్పుడు కూడా ఎన్నో పుష్పాలు, ఎన్నో పత్రాలు, ఎన్నో ఫలాలు ఉన్నప్పటికీ కూడా ఏ సమయంలో ఏ ఆరాధనలో ఏది ఉపయోగించాలి అనేటటువంటిది తెలుసుకోవడం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకొరకు అంటే మనకు శాస్త్రంలో కొన్ని నిషిద్ధాలు ఉన్నాయి. ఉదాహరణకు తులసి పత్రం ఉంది అనుకోండి. తులసి పత్రం అనేటటువంటిది మామూలుగా వినాయకుడి పూజలో అది నిషేధింపబడింది. కానీ తులసి గణపతి పూజలో పనికిరాదంటే ఎప్పుడు ఉపయోగించకూడదా అంటే సంవత్సరంలో ఒక్కరోజు వినాయక చవితి మనకు వస్తుంది. ఆ వినాయక చవితి ఒక్కరోజు మాత్రము తులసి పత్రాన్ని మనం వినాయకుడికి సమర్పించవచ్చు. మిగతా 364 రోజుల్లో తులసి పత్రం వినాయకుడికి సమర్పించడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే మనకు పురాణంలో నిర్దేశించబడి ఉన్నది, ఒక మార్గదర్శనం చేశారు కాబట్టి దాన్ని మనం అనుసరించాలి. ఇక రెండవది మొగలి పువ్వు ఉన్నది. ఈ మొగలి పువ్వు అనేటటువంటిది మామూలుగా శివుడి పూజలో మనం ఉపయోగించము. ఎందుకు అంటే ఆ యొక్క లింగోద్భవ సమయంలో ఆ యొక్క విష్ణువుకు బ్రహ్మకు జరిగిన వృత్తాంతం ఏదైతే ఉందో దాని వల్ల ఏదైతే పరమేశ్వరుడు శాపం ఇస్తాడో దాని కారణం చేత మొగలి పువ్వును శివుడి పూజలో ఉపయోగించే అవకాశం లేదు. మరి అట్లాగని మొగలి పువ్వును ఇక ఏ పూజలో ఉపయోగించడానికి కుదరదా అంటే అమ్మవారి పూజలో అత్యంత విశేషం. నవరాత్రుల్లో గాని శ్రావణ మాసంలో కాని అమ్మవారికి మరీ ప్రత్యేకంగా మొగలి పూలతో అమ్మవారిని అర్చించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఒక పత్రము, ఒక పుష్పము ఒక దేవతారాధనకు పనికొస్తుంది, ఇంకో దేవతారాధనకు పనికిరాదు అనేటటువంటి ఇలాంటి ఎన్నో విషయాలు మనకు శాస్త్రంలో మనకు తెలియచెప్పారు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఎందుకు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించకూడదు అనేది పురాణాంశాలు ప్రతిసారి ప్రస్తావించడం కుదరకపోవచ్చు అనే భావనతో ఇది ఉపయోగించాలి, ఇది ఉపయోగించకూడదు అనేది వాళ్ళ అనుభవంతో దర్శించి మంచి చెడ్డలను విచార విమర్శలు చేసి మనకు మార్గాన్ని వాళ్ళు మనకి ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఆ ఋషులు దర్శించి చూపించినటువంటి మార్గంలో వెళుతూ ఏది ఉపయోగించాలో ఏది ఉపయోగించకూడదో ఆ వివేచన జ్ఞానంతో ఆధ్యాత్మిక భక్తితో ముందుకు వెళితే మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందేటటువంటి యోగ్యతను సంపాదించిన వాళ్ళం అవుతాం.